అర్ధరాత్రి వేళ ఇంటి ఫోటోలు వీడియోలు తీసిన ఇద్దరు స్థానికుల సమాచారంతో అరెస్ట్. ఆ ఇద్దరు ఫోన్లో ప్రధాని మోడీ రాజాసింగ్ ఫోటోలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు ఫోటోలు వీడియోలు తీయడంతో కలకలం రేగింది. ధూల్పేటలో నివసించే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటిపై రెక్కి నిర్వహించారని, అతని హత్య కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మంగళహాట్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 27వ తేదీన అర్ధరాత్రి 1 గంట సమయం నగరంలోని బోరబండ యూసుఫ్గూడకు చెందిన షేక్ ఇస్మాయిల్ కాజా పాషాలు నంబర్ ప్లేట్ లేని నలుపు రంగు యాక్టివా మీద రాజాసింగ్ ఇంటికి వచ్చారు. వాళ్ళ వద్ద నుంచి సెల్ ఫోన్ల ద్వారా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. ఆ సమయంలో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుని మంగళహాట్ పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి సంఘటన జరిగిన పోలీసులు విషయం బయటికి రాకుండా గోప్యంగా ఉంచారు. ఆదివారం ఉదయం విషయం సోషల్ మీడియాలో చక్కలు కొట్టడంతో సంచలనంగా మారింది. షేక్ ఇస్మాయిల్ కాజా పాషాల ఫోన్లో ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మంగళహాట్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, గోషామహల్ ఏసీపీ వెంకటరెడ్డిని వివరణ కోరగా ఇద్దరిని అరెస్ట్ చేసిన వాళ్ళ మీద పలు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఇలా ఉండగా తన ఇంటిపై రెక్కి నిర్వహించిన వాళ్ళపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాలిక